మామిడి తోటల్లో సాధారణంగా ఆయా ప్రాంతాల వారీగా స్థానికంగా ఉండే డిమాండ్ను బట్టి రైతులు ఓ 10 రకాల మామిళ్లను మాత్రమే సాగు చేస్తుంటారు. కానీ ప్రకృతి వ్యవసాయ రైతు దంపతులు జిట్టా బాలరెడ్డి, జ్యోతిరెడ్డి దంపతులు భువనగిరికి సమీపంలో ఉన్న రామకృష్ణపురం అమేయ కృషి వికాస కేంద్రంలో ఏకంగా 225 రకాల మామిడి పండ్లను సాగు చేస్తున్నారు. మామిడి వంగడాల అభివృద్ధి చేసే క్రమంలో దాదాపు 10 సంవత్సరాల కృషితో దేశ విదేశాల్లో పర్యటించి సేకరించిన 164 రకాల విదేశీ మామిడి రకాల ప్రత్యేకత ఏంటో చూద్దాం. నేలతల్లి ప్రేక్షకులకు నమస్కారం. నేను జిట్టా బాలరెడ్డి అండి, అమేయ కృషి వికాస కేంద్రం. 10 సంవత్సరాలుగా అమేయ కృషి వికాస కేంద్రం మామిడిలో కొత్త వంగడాల కోసం కొంత తీవ్రమైన ప్రయత్నమే చేసింది. మామిడి ఎల్లకాలం కాస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతోటే మేము ప్రయత్నం ప్రారంభించినాం. దాంట్లో భాగంగా అనేక రకాలను సేకరించినాం. ఇప్పుడు దాదాపుగా మా దగ్గర ఎగ్జాటిక్ వెరైటీసే ఒక 164 వెరైటీలు ఉన్నాయి. మొత్తం మన దేశీయ రకాలు, భారతీయ రకాలతో కలిపితే 225 రకాలు మామిడిని ఇప్పుడు మేము నాటుకున్నాము. అందులో కొన్నిటిని అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న వాటినైనా మీకు పరిచయం చేద్దామనే ఉద్దేశంతో నేలతల్లి కార్యక్రమంలోకి వచ్చాము. అగ్రిమోనియా అండి, ఇండోనేషియాలోని ఇంద్రామయు రాష్ట్రంలో సహజంగా ఇంద్రామయు తోటలలో క్రాస్ అయ్యి వచ్చిన వెరైటీ. కాయ దాదాపు కేజీ వరకు వస్తుంది. ఇది లేట్గా పడ్డాయి కాయలు, చిన్నగా ఉన్నాయి, కాయ గుత్తులుగా కాస్తుంది. కానీ చాలా టేస్టీ ఫ్రూట్ అండి. అగ్రిమోనియా అంటారు దీన్ని. ఇది గ్రీన్ మ్యాంగో అండి, లావోస్ వియత్నాం ప్రాంతం నుంచి వచ్చింది. ఈసారి అంటే కొంత ప్రూనింగ్ చేయటము, నర్సరీ మెయింటెనెన్స్ కోసం కొన్ని కొమ్మలు తీసేయడం వల్ల కాయ అంత రాలిపోయింది. అయితే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే కాయ చాలా పులుపు. ఇది ఆమ్చూర్కు పనికొచ్చే బెస్ట్ వెరైటీస్లో ఇదొకటి. ఆమ్చూరు చేసుకోవాలంటే ఆ పుల్లదనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆమ్చూర్కు బాగా మ్యాచ్ అయ్యే వెరైటీ. అలా ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు. పండు మళ్ళీ పర్వాలేదు, అంటే మరీ గొప్ప టేస్ట్ కాదు కానీ తీయగానే ఉంటుంది. కేజీకి 4 కాయలు 3 కాయలు వస్తాయి ఇది వచ్చి. అయితే కాపు గుత్తి కాపు. ఈసారి మామిడి వాతావరణమే సరిగా అనుకూలించలేదు. కాపు కొంత దెబ్బతిన్నప్పటికీ ఉన్న కాయలు మేము దింపేసినాము. ఇది మల్గోవా అండి, మనకు బాగా తెలుగు వాళ్ళకు కూడా బాగా తెలిసిన పేరు. మల్గోవా మామిడి పండు అంటాం కదా, అది. విదేశీ మామిడి రకాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి కూడా మామిడి రకాల వంగడాలను సేకరించారు. దాదాపు 61 దేశీ వెరైటీలను తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఇందులో కొన్ని మొక్క దశలో ఉంటే మరికొన్ని పండ్లు కూడా వచ్చేసాయి. ఇది చొకానన్ అండి, ఇండోనేషియాలో బాగా పాపులర్ అయినటువంటి రకాలలో ఇది ఒకటి. ఇది 2 సంవత్సరాలకు 5 సార్లు కాస్తుంది. అయితే కాయ మీరు చూస్తున్నారు కదా, ఇదేమో పెద్ద కాయ ఉంది. ఇగో ఇక్కడనేమో పిందెలు ఉన్నాయి, ఇక్కడేమో పూత ఉంది. అంటే ఒకటే మొక్కకు రకరకాల స్టేజెస్ చూడొచ్చు. ఇట్లాంటి వెరైటీస్, ఆల్ టైమ్ వెరైటీస్ రైతులకి ఉపయోగపడేటటువంటివి, 4 డబ్బులు సంపాదించి పెట్టేటటువంటి రకాలు. తర్వాత 1-2 చెట్లు వేసుకుంటే మనం కూడా ఆఫ్ సీజన్లో ఫ్రూట్స్ కావాలనుకున్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. ఇది కూడా కట్ ఫ్రూట్ వెరైటీ, చాలా బాగుంటుంది. ఇది వచ్చి హిమాయత్ అండి, మనకు తెలుగు ప్రాంతాల్లో బాగా పాపులర్ వెరైటీస్లో ఇదొకటి. బంగినపల్లి తర్వాత హిమాయత్, దశేరి, ఇట్లా మనము బాగా పరిచయమైన వాటిల్లో ఒకటి. కాయ కొంచెం పిండిగా ఉండి ఒక యూనిక్ టేస్ట్ ఉండే రకం ఇది. ఇది మన తెలుగు ప్రాంతాల్లో రసం పండ్లలో బాగా పాపులర్ వెరైటీ పండూరు వారి మామిడి అండి. గోదావరి జిల్లాల రాజులలో ఇండ్లలో ప్రత్యేకంగా పెంచుకున్న రకము. చాలా కాలం ఇది బయటి కమ్యూనిటీస్లోకి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డా కానీ ఈ మామిడి పండ్ల ప్రేమికులు ఎవరో కానీ మొత్తానికి దాన్ని బయటికి తీసుకొచ్చిండ్రు. అందుకే దీన్ని హిడెన్ జెమ్ అంటారు. హిడెన్ జెమ్ అంటే దాచిన వజ్రం అని. నిజంగా కూడా ఆ పేరుకు తగ్గట్టుగా ఇది
అంత అద్భుతమైన రుచి ఉంటుంది. పండు చూస్తే పచ్చగా ఉండి కాయ ఆ, ఓ మోస్తరు కాయనే ఉండేటప్పటికీ ఎవరు లెక్క చేయరు, కానీ పండు రుచి నోట్లో పెట్టుకున్న తర్వాత ఇక దీన్ని మర్చిపోయే పరిస్థితి ఉండదు. రైతులు సాగు చేసుకుంటే గిట్టుబాటు అయ్యే రకాల్లో ఈ పండూరు వారి మామిడి కూడా ఒకటి. ఇది వచ్చి కేసర్ అండి. మనకు బాగా తెలిసిన మామిడి రకాల్లో, అంటే ఇప్పుడిప్పుడు బాగా ప్రచారంలోకి వృద్ధిలోకి వస్తున్న రకాల్లో ఈ కేసర్ రకం కూడా ఒకటి. పండైనా కానీ కాయ మనకు ఆకుపచ్చగానే కనబడుతుంది, కాకపోతే పైన ఈ టింటు వస్తుంది. పండు కండ లోపట కండనేమో పూర్తిగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అద్భుతమైన రుచి. దీన్ని ఇప్పుడు మన ఉద్యానవన శాస్త్రవేత్తలు క్వీన్ ఆఫ్ ద మ్యాంగో అంటున్నారు, అల్ఫోన్సానేమో కింగ్ ఆఫ్ ద మ్యాంగో అంటున్నారు. బట్ అల్ఫోన్సా కంటే ఇదే ఎక్కువ రుచి వస్తుంది. అంటే అల్ఫోన్సాలో ఉన్న ఇబ్బంది ఏంటంటే కొంకన్ ప్రాంతంలో ఉన్న అల్ఫోన్సా మంచి రుచి వస్తుంది. మన తెలుగు ప్రాంతాల్లో అదే అల్ఫోన్సా కల్టివేట్ చేసినప్పుడు ఆ రుచిలో ఎక్కడో తేడా కొడుతుంది. కానీ ఇది సౌరాష్ట్ర వెరైటీ, గుజరాత్ నుంచి మన ప్రాంతానికి వచ్చింది. కానీ సౌరాష్ట్ర కంటే మన ప్రాంతంలో, తెలుగు ప్రాంతాల్లో దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. గుజరాత్ వాళ్ళే కోరి కోరి తెలంగాణ నుంచి ఈ కేసర్ మామిడి పళ్ళని తీసుకెళ్తున్నారు. ఇది కోషేర్ అండి. ఈ కోషేర్ రకము అంటే మామిడిలలో మరుగుజ్జు రకాల్లో ఇదొకటి. ఇది కేరళ రకము. కాయ సైజు దాదాపు అర కేజీ, 300 గ్రాముల నుంచి అర కేజీ పైబడే వస్తుంది. పొట్టి రకము. ప్రధానంగా మిద్దె తోట రైతులకి ఇది చాలా అనుకూలమైన రకము. పండు రుచి బాగానే ఉంటుంది. దోఫలలోనే మనకు 4 ఉండాలి. దోఫల కేజీ దోఫల, దేవదాస్ దోఫల. ఇది వచ్చేసి మన ఇండియన్ వెరైటీ అండి, సువర్ణరేఖ. మనకు అంటే ఎర్రటి టింట్తో ఉండే, అంటే మంచి మనకు తెలుగు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మంచి రకాల్లో ఇది ఒకటి. ఇది సువర్ణరేఖ. ఇది వచ్చి క్యాటిమోని అండి. క్యాటిమోని కూడా త్రూఅవుట్ ఇయర్ కాస్తుంది. ఇది గుత్తులు గుత్తులు కాయలు వస్తాయి. ఇప్పుడు మీకు అక్కడ దాదాపు మెచ్యూరిటీకి దగ్గరకు వచ్చిన ఫ్రూట్స్ కనబడుతున్నాయి, మళ్ళీ మీకు మీద ఫ్లవరింగ్ కనబడుతుంది చూడండి. దీని ఆరిజిన్ వచ్చి టిబెట్. అయితే ఇది వరల్డ్ సెకండ్ స్వీటెస్ట్ మ్యాంగోగా గుర్తించబడ్డది. అంటే మనకు ఫస్ట్ వచ్చే కరబావో, సెకండ్ వచ్చి ఇది. వేసవిలో అందరికీ గుర్తొచ్చే మామిడి పండ్లు ఇక ఈ సీజన్ అయిపోతే కనిపించవు. అలా కాకుండా సంవత్సరం మొత్తం కాసే మామిడి మొక్కల గుణగణాలేంటో రైతుల మాటల్లో తెలుసుకుందాం. మామిడి పంట అనేది కేవలము ఒక 2 సంవత్సరాలు వచ్చి పోయే పంటగా, అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు ఆగే పంట అని కాకుండా, మామిడి సాగు చేసే రైతులు ధైర్యం చేసి సంవత్సరం పొడుగుతో ఉత్పత్తి తీసుకోవడానికి తగిన పరిస్థితి ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. ఎందుకంటే మామిడి తగిన రకం మనకు అందుబాటులో దొరకాలే కానీ ఎప్పుడైనా వస్తుంది. ఎందుకంటే మామిడి ఇలా మన ప్రపంచంలో అన్ని ఖండాల్లో ఉంది. ఆసియాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, అమెరికాలో ఉంది. అట్లా ఆయా ప్రాంతాలను బట్టి, ఆ కాలమాన పరిస్థితుల్ని బట్టి కాపు టైం మారుతుంది తప్ప మామిడి అంటే ఆ దేశంలో వచ్చేది ఇక్కడ వస్తుందా అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫ్లోరిడాకు సంబంధించిన టామాట్కిన్ ఇక్కడ మీకు చూపించినాము. టామాట్కిన్ మా దగ్గర అద్భుతంగా వస్తుంది. ప్రతి సంవత్సరం నిండా కాపుతో వస్తుంది. అంటే మన బంగనపల్లి ఓసారి పోతున్నది, కేసర్ ఒకసారి కాపు పోతున్నా కానీ టామాట్కిన్ ఇప్పటివరకు 5 సంవత్సరాలుగా మన దగ్గర కాపు వస్తుంది. ఎప్పుడు కూడా పోయిన పరిస్థితి లేదు. అట్లా నికరంగా కాపు అందించే రకాలు ఉన్నాయి. కాబట్టి మామిడికి సంబంధించి ఒకటే కొండ గుర్తు ఏంటంటే మామిడి యూనివర్సల్ క్రాప్. ఇది వచ్చి బనానా మ్యాంగో అండి. ఇది మన అరటి పండును ఒలుసుకున్నట్టే తొక్క తీసేసుకొని తినొచ్చు. చాలా పల్సటి టెంక ఉంటుంది. కేజీ దాదాపు కేజీ సైజు, కేజీ పైబడి వస్తుంది. ఈ కాయ టోటల్గా ఎర్రటి అంటే పింక్ టింట్తో
పండు అయినప్పుడు పూర్తి పింక్ టింట్ తోటి ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న మరొక బ్యూటీ ఏంటంటే ఈ పండును కనుక మనం నిల్వ చేసుకోవాలనుకుంటే 2 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటుందండి. డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 2 సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినవచ్చు. మామిడి దాదాపుగా ప్రపంచంలో ఎప్పుడు ఆ టైం జోన్ను బట్టి క్రాప్ ప్యాటర్న్ అంటే కాసే టైం మారుతుంది అంతే. ఇది కొలంబో మ్యాంగో అండి. ఈ కొలంబో మ్యాంగో కూడా కొంచెం అంటే పొట్టిగా అంటే మధ్యస్థంగా పెరిగే చెట్లలో ఇదొకటి. గుబూరుగా పెరుగుతుంది గున్నమామిడిలాగా. కాపు చాలా చిక్కటి కాపు, చాలా ఎక్కువ కాపు వస్తుంది. పండు రుచి వచ్చేటప్పటికి యావరేజే, అంత గొప్ప రుచి ఏమి కాదు. అయితే దీన్ని కాయప్పుడు కొంచెం పులుపు కూడా ఉంటుంది కాబట్టి కూరగాయగా కూడా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి తాయి లాల్ అండి. ఇది కాయ పండే కొద్దీ పక్వానికి వచ్చినప్పుడు పూర్తిగా పర్పుల్ రెడ్ కలర్ వస్తుంది. రెడ్డిష్ పర్పుల్ అంటారు కదా, అట్లా ఆ కలర్ వస్తుంది. కాయ దాదాపుగా 1/2 kg నుంచి పైనే ఉంటుంది. పండు రుచి చాలా బాగుంటుంది. ఫ్లెష్ కలర్ వచ్చి బాగా డీప్ ఆరెంజ్ ఫ్లెష్ కలరు. ఇది కూడా ఆల్ టైమ్ వెరైటీ అండి. చాలా అరుదుగా సాగయ్యే మామిడి రకాలను ఈ రైతు క్షేత్రంలో పండిస్తున్నారు. అందులో అతి మధురంగా ఉంటూ రికార్డును సాధించిన ఈ నోరూరించే వెరైటీల గురించి తెలుసుకుందాం. ఇది చక్కెరగులిక వెరైటీ అండి. శక్కరగుట్లి అని కూడా అంటారు. కాయ మనకు బాగా పెద్ద సైజు ఏం రాదు, మీడియం సైజు వస్తుంది. చిన్న సైజు అంటే మనకు పండూరువారి మామిడి లాగా చిన్న సైజు ఉంటుంది. ఒక రకంగా ఇది తెలంగాణ పండూరువారి మామిడి కూడా అనొచ్చు. ఈ రకము విపరీతమైన స్వీట్ ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ షుగర్ కలుపుకున్నట్టే ఉంటుంది. సైజ్ మాత్రం చిన్నగా ఉంటుంది. ఇది కూడా సీజనల్ క్రాపే, ఆల్ టైం కాదు. కిలోకి 4-5 కాయలు వస్తాయి. బెంగాల్ త్రిఫల అండి, 3 సార్లుగా వస్తుంది సంవత్సరానికి. కాయ ఇక్కడ ఉంది కదా మీరు చూడొచ్చు. కేజీకి 4 కాయల వరకు వస్తాయి. మీడియం సైజు ఉంటుంది. టేస్ట్ బాగా స్వీట్ ఉంటుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. కేజీకి 5 కాయలు అట్లా వస్తాయండి. ఇది డబుల్ క్యాపిటల్ అండి, సీజనలే. కాయ పక్వానికి వచ్చేటప్పటికి చూసిరు కదా, లైట్ రెడ్డిష్ వస్తుంది. కాయ రౌండ్గా ఉంటుంది. టేస్ట్ కూడా స్వీట్ వెరైటీ. ఇది ఆల్ సీజన్ వెరైటీ కాదు. దీని పేరు డబుల్ క్యాపిటల్. కేజీకి 2 అయితే ఈజీగా వస్తాయి. మా దగ్గర ఉన్న ఏవైనా కూడా మేము అంతా కూడా చెట్ల మీదనే మక్కిన తర్వాతనే కట్ చేస్తాము, ముందు తీయము. రైతులు డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఒకవేళ డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం బంగినపల్లి, హిమాయత్, దశేరి ఇట్లాంటివి కాకుండా కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా పెట్టుకుంటే వాళ్ళకు డబ్బులు కలిసి వస్తాయి. ఇది బాగా హాట్ అండి మార్కెట్లో. మియాజాకి అని పోయిన సంవత్సరం ఒక ఊపింది కదా, 2.5 లక్షల కిలో కాయ అని చెప్పి. మియాజాకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ మ్యాంగో ఇన్ ద వరల్డ్. కాయ ఇవి చెట్లు మన దగ్గర ఒక 10-12 వరకు ఉన్నాయి. మియాజాకి జపాన్ వెరైటీ. కాయ కొంత రెడ్డిష్ వస్తుంది. పర్పుల్ మ్యాంగోస్ వస్తాయి. రెడ్ పాలిమర్ ఉంది. తర్వాత టామాట్కిన్స్ ఉంది. తాయి లాల్ ఉంది. ఇవన్నీ కూడా మనకు రెడ్ కలరే వస్తాయి కాబట్టి ఆ రెడ్లో ఈ రెడ్ కలిసిపోతుంది. టేస్ట్ మాత్రం బాగుందండి. ఇది మహేంద్ర తనయ. చూస్తారు కదా ఎంత పూత అంటే, అంత గుత్తులు కాయ కాసినా కూడా ఇంకా పువ్వు ఎండిపోయి కనబడుతుంది మీకు. అంత విపరీతమైన పూత వస్తుంది. ఇది టేస్ట్ వచ్చేసి మనకు హిమాయత్కి దగ్గరగా ఉంటుంది. అంత కాయ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. మనము ఒకవేళ పచ్చడికాయలు అందుబాటులో లేకుంటే ఇది కూడా పచ్చడి పెట్టుకోవచ్చు. పచ్చడికి సెట్ అవుతుంది, పండుగకు సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. హిమాయత్కి దగ్గర ఉంటుంది రుచి మాత్రం. సైజు చిన్న సైజే అండి, చాలా చిన్న సైజు వస్తుంది కాబట్టి పిక్క ఉంటుంది కాబట్టి పికిల్కి బాగా పెట్టుకుంటారు. పచ్చడికి ప్రిఫర్ చేసేటటువంటి రకము. కండ తక్కువ ఉంటుంది, ఒక తొక్క పలసగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఇది మనలాగి, దీని పేరు మనలాగి అండి, ఇండోనేషియన్ వెరైటీ. కాయ మీడియం సైజ్ ఉంటుంది. టేబుల్ వెరైటీ, కట్ ఫ్రూట్ వెరైటీ. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు చూస్తుండొచ్చు ఇక్కడ కాయలు ఉన్నాయి, ఇక్కడ పూత కూడా ఉంది. ఇది లేట్ సీజన్ వెరైటీ. మనకు మామూలుగా మన మామిడి పళ్ళు అన్నీ అందిన తర్వాత అయిపోయిన తర్వాత ఈ పండ్లు స్టార్ట్ అవుతాయి. ఇది అయిపోయినాక మళ్ళీ పువ్వు ఉంది కాబట్టి ఆ పువ్వు కూడా స్టార్ట్ అవుతుంది. మనకు లేట్ సీజన్లో అంటే మామిడి పండ్లు రెగ్యులర్గా వచ్చే మామిడి పండ్లు అయిపోయిన తర్వాత ఈ ఫ్రూట్ని మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మనలాగి ఇండోనేషియా వెరైటీ. ఇది కేజీకి 4 పండ్ల వరకు వస్తాయండి. సైజ్ మీడియం ఉంటుంది, మరి పెద్ద సైజు కాదు, మరి చిన్న సైజు కాదు. టామాట్కిన్స్ అండి,
అమెరికా ఫ్లోరిడాకి సంబంధించినటువంటి వెరైటీ. కాయ వచ్చేసి పర్పుల్ కలర్‌లో వస్తుంది. మనకు పూర్తిగా పర్పుల్ కలర్‌కొస్తే కాయ మక్కిందన్నట్టు గుర్తు. మంచి షైనింగ్ వస్తది. కొంత దోమ ఎఫెక్ట్ పడింది ఈసారి ఆకులకి. ఆహ్, చాలా బావుంటది టేస్టు. లోపల డీప్ ఆరెంజ్ కలర్‌లో ఉంటది. పీచు ఉండదు. మనము ఎంజాయ్ చేయొచ్చు. మనం కళ్ళు మూసుకొని తింటే గనక అది మ్యాంగో అని అనుకోము, గుర్తుపట్టమనమాట. డిఫరెంట్ టేస్ట్‌గా ఉంటది గానీ, చాలా బావుంటది. టేస్ట్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు ఫ్రూట్‌ని. మనకు కేజీకొచ్చేసి 3, 4 కాయలు తూగుతాయి. అంతకంటే ఎక్కువ రావండి. ఇది తీయ మామిడి అంటారండి. మనకు ఎలమందల తీయ మామిడి అంటారు. ముంత మామిడి అంటారు. కాయ చాలా పెద్దగొస్తుంది. కిలోంబావు, కిలోన్నర వరకు వస్తది. మనం మంచి ఫీడింగ్ ఇస్తే గనక. కాయ మనకు పచ్చికాయకే అక్కరొస్తది. ఆహ్, కొబ్బరి తిన్న ఫీలింగ్ ఉంటది. మనకు మార్కెట్‌లో ముక్కలు గూడా కట్ జేసి అమ్ముతుంటారు గదా! టేస్టు చాలా బావుంటది. మీకు మీడియం సైజ్ కాయలే అవన్నీ. ఈసారి పంట కొంచెం తక్కువనే ఉంది మామిడి. ఉన్న దాంట్లో పర్వాలేదనుకోవాలి. ఇంకా ఈ కాయలు పక్వానికి రాలేదు. మెచ్యూర్డ్ అవ్వడానికి కొంత టైం పడతది. కాయ మాత్రం చాలా బావుంటదండి. సాలిడ్‌గా ఉంటది. మంచి ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు ఫ్రూట్. ఇది గరిఫ్తా ఇండోనేషియా నుంచి తెచ్చామండి ఈ వెరైటీ. పీచు ఉండదు. కాయ మొత్తం గూడా లోపల పిండి ఉంటది. చాలా బావుంటది టేస్టు. తింటుంటే మనకు తినాలనిపిస్తుంటది. ఫ్రూట్ ఎంజాయ్ చేసుకుంటూ తింటాము. మనకు కేజీకొచ్చేసి 3 కాయలు, 2 కాయలొస్తాయి. సైజ్ గూడా బావుంటది. హ్మ్. టేస్ట్ చాలా బావుంటది ఈ కాయ. కొంత రెడ్ ప్యాచెస్ వస్తుంటాయి పైన. ఈ పక్వానికొచ్చింది అనుకుంటే లైట్ రెడ్డిష్ వస్తుంటది. లోపల డీప్ యెల్లో కలర్ వస్తదండి. రెగ్యులర్‌గానే మామూలుగా వచ్చినట్టే డీప్ యెల్లో కలర్ వస్తది. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. పల్చటి తోలు లోపల నార లేకుండా పిండి ఉంటది. ఫ్రూట్ ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు మనం. మామిడి పండు పేరు వినగానే దాని రూపు మనసులో గుర్తొస్తోంది. దాదాపుగా అన్ని రకాల పండ్ల ఆకారాలు కొద్ది తేడాతోనే కనిపిస్తాయి. కానీ ఇక్కడి మామిడి పండ్ల ఆకారాలు చాలా విభిన్నంగా ఉన్నాయి. ఇక్కడ మీకు కనబడుతున్నది కరబావో అండి. మామిడి లోపట అత్యంత తీయనైన రకంగా గిన్నీస్ రికార్డు లో నమోదైన రకము ఈ కరబావో. కరబావో అనేది ఫిలిప్పైన్స్ రకము. ఫిలిప్పైన్స్ దేశానికి సంబంధించిన జాతీయ చిహ్నమైన కరబావో అంటే నీటి ఏనుగును గుర్తుగా దీనికి పేరు పెట్టినట్టున్నారు. ఈ కరబావో రకము అత్యంత తీయనైంది. ఇది గిన్నీస్ రికార్డులో నమోదైంది. కాపు కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది. గత సంవత్సరం మేము 1-2 కాయలు తిన్నాము. అత్యంత తీయటి రకాల్లో మొట్టమొదటి రకము ఈ కరబావో అండి. కాయ దాదాపు కేజీ సైజు వరకు వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మధ్యస్థమైన కాయలే. ఈ కాయ ఇంకా ఎదగాల్సి ఉంది. ఎదిగి రంగు దిద్దుకోవాల్సి ఉంది. మామూలుగా యావరేజ్ సైజు వస్తే అర కేజీ పైనుంచి కేజీ వరకు ఈ కాయ బరువు దూగుతుంది. ఇది తాయి జంబో అండి. పేరుకు తగ్గట్టుగానే సైజు కూడా అట్లనే ఉంటుంది. దాదాపు కేజీన్నర ఉంటుంది. ఫ్రూట్ చాలా తీయగా ఉంటుంది. రంగు కూడా చాలా బాగుంటుంది. ఇది తాయి యాపిల్ మ్యాంగో. కలర్ పూర్తిగా యాపిల్ కలర్ వచ్చేస్తుంది. ఫ్రూట్ మంచి టేస్టీ ఫ్రూట్ అండి. టింట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. రెడ్ టింట్ అనేది యాపిల్ కలర్కి సంబంధించి 3 టేస్ట్ అండి. ఇది మనకు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచే వచ్చింది. ఇది 3 టేస్ట్ అంటారు. 3 టేస్ట్ అనేది అంటే కాయప్పుడు ఒక రకము, మధ్యస్థంగా ఉన్నప్పుడు ఒక రకం టేస్ట్, పండు తీయగా ఉంటుంది. దాదాపు 30 కేజీ వరకు ఈ ఫ్రూట్ సైజు 30 కేజీ నుంచి కేజీ సైజు వరకు వస్తుంది. ఈల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది హనీ డ్యూ అండి. మన బంగ్లాదేశ్ ప్రాంతంలో బాగా పండుతుంది. అంటే తేనెలాగా అతి తియ్యగా ఉండే రకము. దాదాపు అర కేజీ వరకు కాయ సైజు వస్తుంది. ఇది కింగ్ ఆఫ్ చెక్పత్ అండి. తాయి చక్రవర్తి పేరు మీద ఈ పేరు దీనికి పేరు పెట్టిండ్రు. కాయ చాలా ఎర్రటి ఎరుపుతోటి వచ్చే కాయ. చాలా స్వీట్గా ఉంటుంది. థాయిలాండ్ రకం. కేజీ వరకు వస్తుంది కాయ. ఇది త్రిఫలా అండి. ఇది సంవత్సరానికి 3 సార్లు వస్తుంది. దీంట్లో 2 రకాల త్రిఫలలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బెంగాల్ త్రిఫలా, ఒకటి చైనా త్రిఫలా అని.
ఈ ఫ్రూటు మధ్యస్థంగా వస్తుంది. అంటే 250 నుంచి 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు వస్తుంది. కేజీకి 3 నుంచి 4 కాయలు తూగుతాయి. కాయ చాలా అందంగా ఎర్రటి ఎరుపుతోటి చాలా అందంగా ఉంటుంది. ఇది ఆమని అండి. ఇది పుల్లటి కాయ, అంటే కాయప్పటి నుంచి కూడా పండప్పటి వరకు కూడా పులిపోయి ఉంటుంది దీని రుచి. అయితే ఆమ్చూర్ తయారు చేసుకోవడానికి ఇది అద్భుతమైన రకం. ఎందుకంటే కాయ సైజు కేజీ నుంచి 2 కేజీల వరకు వస్తుంది. ఈ పచ్చడి కొట్టుకోవాలంటేనేమో పచ్చడికి బాగుంటుంది, కానీ పచ్చడి కొట్టాలని ముక్క కత్తిరించడం అంతా కొంత కష్టమైన పని. కానీ ఆమ్చూర్ చేసుకునే తలుచుకుంటే ఆ వెరైటీ సాగు చేసుకోవచ్చు. మన బంగినపల్లిలో పలుకులు అనే రకం కానీ, అట్లనే నీలము, హిమాయతు, దశేరి, D35, అంటే దశేరి 35. దశేరిలో దశేరి ఒక సీజన్ ఒక సంవత్సరం వస్తే రెండో సంవత్సరం రాదు కదా, అట్లా కాకుండా D35 అనేది రెగ్యులర్గా వస్తుంది. అల్ఫోన్సా, రాయల్ స్పెషలు, నీలము, జలాల్, తెల్ల గులాబీ, మహేంద్ర తనయ, ఇట్లాంటి అన్ని రకాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇది మహాచెనక్ అండి, మ్యాంగో మలేషియా వెరైటీ. కాయ చూస్తారు కదా మీరు, చాలా పొడవు వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ కలర్ ఉంది కదా మొత్తం కూడా ఈ లైట్ ఆరెంజ్ కలర్లో అవుతుంది స్కిన్ మొత్తం కూడా. టేస్ట్ కూడా బాగుంటుంది, పల్సటి పిక్కా ఉంటుంది. టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది అంటే మేము లాస్ట్ ఇయర్ కూడా తిన్నాము. మళ్ళీ తినాలనిపిస్తుంటుంది అనమాట. కాయ మాత్రం ఇట్లానే ఉంటుంది, స్లిమ్గా పొడవుగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. సో చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది కూడా సీజనలే, ఆల్ సీజన్ కాదు. ఒక కేజీకి 2 నుంచి 3 కాయలు వస్తుండొచ్చు బహుశా. ఎందుకంటే లావు లేదు కదా, కాయ పొడవు ఉంది కానీ లావు లేదు కాబట్టి కేజీకి 2 కాయల వరకు వస్తాయి. ఈ ఎగ్జాటిక్స్ అన్నీ కూడా అంటే ప్రతిదీ అండి, అంటే ఏది బాగుంటుంది అంటే మనం ఫలానా కాయ బాగుంటుందని మనం చెప్పలేము. దేనికదే సపరేట్ వెరైటీగా ఉంటుంది. ఇది పైన ఉన్నది రాజ్పూరి అండి, పచ్చడకు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం పచ్చడి పెడతాం కదా, పచ్చడి పెట్టిన తర్వాత దగ్గర 8 to 10 months వరకు కూడా కాయ ముక్క గట్టిగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, కరకర అంటూనే ఉంటుంది. మేము పచ్చడికి ఇదే కాయలు పచ్చడి పెట్టి అమ్ముతున్నాము. మంచిగా ఫీడ్బ్యాక్ ఉంది, కస్టమర్స్ కూడా మళ్ళీ రిపీటెడ్గా కావాలంటున్నారు. ఈ కాయలు పచ్చడికి అయితే అద్భుతం అండి. ఇది రాజ్పూరి, పచ్చడికి బాగా పనిచేస్తున్నటువంటి రకము. కాయ మీడియం ఉంటుందండి, మనకు పచ్చడికి కరెక్ట్ ఉంటుంది. మనము 8 ముక్కలు చేసుకోవచ్చు, 8 ముక్కలు చేసుకునే సైజు వస్తుంది. కానీ అద్భుతం, ఇక పచ్చడికి అయితే దీనికి మించింది లేదు.